సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. జేజేలు కొట్టించుకోవడానికి ప్రజాధనం వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు. నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్ల 24 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది. ఏం జరగని దానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు, ఒక వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చి విజన్ 2047 అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు 2.3 ట్రిలియన్ డాలర్ అంట. ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లో మీకు తెలుసా అండి? 3.1 ట్రిలియన్ డాలర్స్, 3.1 3.2 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశంకు ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా